బండ్లు మాయం చేయాలంటే మనుషులు ఎవ్వరు చూడనప్పుడు చీకటి పడ్డాకనో మంచి టైం చూసుకొని మాయం చేస్తారు దొంగగాళ్ళు. కానీ మనుషులు అటు ఇటు తిరుగుతున్న జాగలకెళ్ళి ఒక్క నిమిషంలో ఎట్లా బండి కొట్టేసిండో చూడు గీ దొంగోడు. ఇగో ఈడ గోడ పంటి ఓ మోపడి బండి పెట్టిరు కదా, ఇటు ఓ పెద్దమని గిట్కేయి వంగి చెత్తనో ఏదో ఏరుతున్నట్టుండు. ఇక అటు రోడ్డు మీదంగా ఓ నలుగురు మనుషులు అట్లా పోతున్నారు చూసిర్రా. ఆ నలుగురు ఇట్లా ఒకడు వాపస్ వచ్చి ఏం చేస్తుండో చూడు మళ్ళా. తీస్తుండు తాళం తీస్తుండు, బండి చాలు చేస్తాడిగా. ఈ పెద్ద మనిషి చల్లకుండా వంగినోడు అట్టనే వంగి పాడాడు. అవతల ఆ దొంగోడు బండి ఎత్తుకపోతుండే తాత లేచిండు. ఇక వాడిని చూస్తాడు, వాడు వెళ్ళిపోతాడు కావచ్చు. అమ్మ దొంగోడా, ఏం తెలివి ఏం టైమింగ్ రానిది. వా, దొంగోని వైతాయే గాని మెచ్చుకోవాల్సిందే నీ స్పాంటేనిటీని. ఇక మనిషిని చూసి బండి ఇడిచిపెట్టి పోతాడేమో అనుకుంటే అద్దంలో చూసుకుంటా దూకున్నట్టు చేసి పని పూర్తి చేసుకుని పోయిండు తాత. ఇటు మర్రంగానే ఇక బండికి కూర్చొని కాలుతోటి హ్యాండిల్ తాళని పట్టున ఏరిసి రివర్స్ గుంజి పోతూనే ఉండు. అయితే అప్పటిదాకా బండి తాతదే అనుకున్నాం గాని కానట్టుంది. అందుకే ఆ బండి మీద వాడు ఎక్కి కూర్చున్నా లేవమనిలే. బండి మాయమైనా పట్టించుకోలే. కానీ మనుషులు తిరుగుతున్నా బండి కొట్టేసిండంటే వాని ధైర్యం చూడు ఎట్టుందో. తమిళనాడు రాష్ట్రంలో ఏడ జరిగిందో కానీ సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది వీడియో.